హాయ్ అండి, వెల్కమ్ టు వర్మిరా కిడ్స్. నేను మీ శ్రావణి. ఈరోజు సైడ్ డిష్ ఒకటి చేసేసుకుందాము. సైడ్ డిష్ మాటకే కానీ అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. అదేనండి ములక్కాడల ఫ్రై అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వెంటనే వీడియోలోకి వచ్చేయండి. ఈ ములక్కాడల ఫ్రై కోసం అయితే నేను 3 పొడవుగా ఉన్న ములక్కాడలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ దాకా వేసుకొని, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా 1 స్పూన్ దాకా కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా యాడ్ చేస్తున్నా. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 2 సెకండ్స్ పాటు ఇలా కలుపుకున్నట్టయితే గోల్డెన్ కలర్ వస్తుంది. తర్వాత వెంటనే మనము ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ దాకా యాడ్ చేసి ఇది దాదాపుగా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు అనేవి కాస్త మెత్తబడేదాకా కూడా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకుని కొంచెం వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా వేసి యాడ్ చేసి ఒకసారి మొత్తంగా అంతా కూడా అడుగు పట్టేయకుండా మీదకి కిందకి అంతా కలిపేసుకుందాము. అప్పుడే దానివల్ల టొమాటో ముక్కలు ములక్కాడ ముక్కలు అనేవి కూడా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు, మీరు తినగలిగినంత ఎండుమిర్చి పౌడరు, 1 స్పూన్ అంత ధనియా పౌడర్, ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలకు ఉప్పు కారాలు పట్టేలాగా అన్నీ కూడా మీదకి కిందకి కలిపేసుకుందాం. తర్వాత వీటిని ఈవెన్గా మనము బాండీలో స్ప్రెడ్ చేసేసి ఇవి ఉడకడానికి సరిపడా 1 గ్లాస్ అని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎలాగైనా కూడా వాటర్ వేస్తేనే కొంచెం ఉడుకుతాయి అనమాట, లేకపోతే ఉడకవు. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి చూసినట్టయితే చూడండి, దాదాపుగా ములక్కాడలు అనేవి మెత్తబడిపోయినాయి, ఉడికిపోయినాయి కదా. అండ్ వాటర్ కూడా ఇంకిపోయి గట్టిగా అయిపోయింది కదా, థిక్గా. సో ఇంకేముంది, ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్. తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకేంటి, బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. పైన నేను లుక్ బాగుండాలని కాస్త కొత్తిమీర అలాగే జీడిపప్పు పలుకును కూడా వేసి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్.